పక్కనే మెడికల్ షాప్ ఉంది, మందులు ఇక్కడే తీసుకోవచ్చు. రండి. సరే. డాక్టర్ డాక్టర్ కమలే ఇక్కడుందేంటి? అమెరికాలో సెటిల్ అయిపోయిందన్నారు. రమేష్ గారు, రమేష్ గారు, మీకు గుర్తుందా? అప్పట్లో సుప్రతీక నెల తప్పిందని ఓ డాక్టర్ అబద్ధం చెప్పి బాలకృష్ణ గారి మనసు విచ్చేసిందని. అవును. ఆ డాక్టర్ కమల ఇప్పుడు ఇక్కడే ఉంది. ఆ మధ్య కనుక్కుంటే అమెరికాలో సెటిల్ అయిపోయిందని చెప్పారు. ఇండియాకి ఎప్పుడు తిరిగి వచ్చిందో ఏమో. ఈవిడ్ని తీసుకెళ్లి బాలకృష్ణ గారితో మాట్లాడిస్తే ఆయనకి సుప్రతీక మీదున్న దురభిప్రాయం తొలగిపోతుంది. అవును, మీరు చెప్పేది నిజమే. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? అదిగో అటు పక్కన. మీరు ఇలా రండి. అదిగో అక్కడ ఆ ఎర్రచీర ఆవిడే డాక్టర్ కమల. రండి, వెంటనే వెళ్ళి మాట్లాడదాం. సరే. కమల గారు, ఒక్క నిమిషం. మీరనుకుంటున్నట్టుగా ఇది ఇండైజేషన్ కాదు. మరి షీ ఈజ్ ప్రెగ్నెంట్. వాట్? అవును, నాకు ఏం అర్థం కావడం లేదు. కానీ నువ్వు నెల తప్పావన్నది మాత్రం నిజం. మీరు అమెరికాలో సెటిల్ అయ్యారని విన్నాను. ఇండియాకి ఎప్పుడు తిరిగొచ్చారు? ఈ మధ్యనే. మీకు నేను గుర్తుండే ఉంటాను. నా పేరు ధాత్రి. అప్పట్లో మీరు మా ఆయన దగ్గర లంచం తీసుకుని మా ఆడపడుచు సుప్రతీక నెల తప్పిందని అబద్ధం చెప్పారు. గుర్తుందా? గుర్తుంది. నేను చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నిజం కూడా చెప్తానన్నాను. కానీ అప్పటికే ఆయన ముంబై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరికీ కనపడకుండా మాయమైపోయారు. దాంతో నేనేం చేయలేకపోయాను. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోయాను. చాలా ఏళ్ళు అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయాను. మొన్నీ మధ్య ఇండియాకి తిరిగి వచ్చాను. ఇక్కడ నేనుండేది కూడా ఇంకో 4 రోజులే. మళ్ళీ అమెరికాకి తిరిగి వెళ్ళిపోతాను. మీరు ఇప్పటికైనా మాకు కనిపించడం నిజంగా మా అదృష్టం. బాలకృష్ణ గారికి ఇప్పటికీ సుప్రతీక్ అంటే సదాభిప్రాయం కలగలేదు. మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. మీ మాటలు వింటే ఇప్పటికైనా ఆయన నిజానిజాలు తెలుసుకుని తన మనసు మార్చుకుంటారు. ఇంతకు ముందులాగానే సుప్రతీక్ని అభిమానిస్తారు. నా తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికైనా కలిగింది. లేకపోతే జీవితాంతం దీని గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉండేదాన్ని. నేను బాలకృష్ణ గారికి జరిగిందంతా చెప్తాను. నన్ను క్షమించమని కోరుకుంటాను. ఈయన పేరు రమేష్. అప్పట్నుంచి సుప్రతీకని కంటికి రెప్పలా చూసుకుంటున్నది ఈయనే. ఐసీ, గ్లాడ్ టు మీట్ యూ. ఆ మాట నేననాలి. బాలకృష్ణ గారి మనసులో గూడు కట్టుకునున్న అనుమానాన్ని తొలగించే అవకాశం ఇప్పటికైనా కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నా ఆశయం నెరవేరినట్టే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం మందుల తర్వాత తెప్పిద్దాం. ఈవిని వెంటనే బాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్దాం. అలాగే, తప్పకుండా. రండి, నా కారులో వెళదాం. Mr. Ramesh, good morning. What a pleasant surprise. ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ మార్నింగ్. ఈవిడ పేరు డాక్టర్ కమల. నమస్కారం అండి. నమస్తే. ఈవిడ మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా వచ్చారు. ప్లీజ్ మా కోసం కొంచెంసేపు అలా సోఫాలో కూర్చొని ఈవిడ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే, అలాగే. రండి, అలా కూర్చుందాం. చెప్పండి, ఏం తీసుకుంటారు? సంథింగ్ కోల్డ్? వద్దండి, నాకేం వద్దు. అసలు మీ మర్యాద అందుకునే అర్హత నాకు లేదు. నేను మీకు చాలా ద్రోహం చేశాను. నా మూలంగానే మీ జీవితం అల్లకల్లోలం అయిపోయింది. నేను చేసింది చాలా పెద్ద తప్పు. క్షమాపణలు అడగటానికి కూడా నాకు మొహం చెల్లడం లేదు. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు తప్పు చేయడం ఏంటి?
పర్వాలేదు, ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించడం దేనికి? ఆయన ఏమీ అనర్లేండి. నిర్భయంగా మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. ఆయన ఒకవేళ ఏమన్నా కూడా నేనేమనుకోను. నేను చేసింది అంత పెద్ద తప్పు. ఇంతకీ మీరేం చేశారు? నాకేం అర్థం కావడం లేదు. సుప్రతీకి నెల తప్పిందని అప్పట్లో నేను అబద్ధం చెప్పాను. వాళ్ళన్నయ్య రవి దగ్గర లంచం తీసుకొని నేను అలా చేశాను. చాలా ఘోరమైన పాపం చేశాను. అన్యాయంగా మిమ్మల్ని ఇద్దరిని విడదీశాను. నేను చేసిన తప్పుని అప్పట్లోనే రిలీజ్ అయ్యాను. మీ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాలనుకున్నాను. సుప్రతీకే పాపం తెలియదని, తను నిప్పులాంటి మనిషని, తన మీద కావాలనే నేను వాళ్ళన్నయ్య కలిసి నింద వేశామని మీతో చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికే మీరు ముంబై వెళ్ళిపోయారని తెలిసింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా మాయమైపోయారట. ఆ తర్వాత కొన్నాళ్లకి నేను అమెరికా వెళ్ళిపోయాను. అక్కడే సెటిల్ అయ్యాను. చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్య ఇండియాకి తిరిగొచ్చాను. ఇవాళ నన్ను హాస్పిటల్లో చూసి ధాత్రి రమేష్ గారు మీ దగ్గరికి తీసుకొచ్చారు. నేను నా వృత్తికి ద్రోహం చేశాను. చాలా పెద్ద పాపమే చేశాను. సుప్రతీక ఏ తప్పు చేయలేదు. అన్యాయంగా మా స్వార్థానికి బలైపోయింది. ఇవాళ నేను మీతో చెప్పేది అక్షరాల నిజం. ఎవరి ఒత్తిడి మీద ఇలా మాట్లాడడం లేదు. నా వృత్తి మీద, పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. సుప్రతీక నిర్దోషి, నిప్పులాంటి మనిషి. ఈ విషయంలో మీకెటువంటి అనుమానం అక్కర్లేదు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి. సుప్రతీకని మీ జీవిత భాగస్వామిని చేసుకోండి. లేకపోతే నాకు పుట్టగతులుండవు. ఈ పాపం నన్ను జన్మజన్మల వరకు వెంటాడుతుంది. ఏమైందండి? ఏం లేదు, ఏం లేదు. కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, అంతే. మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? వద్దు, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్. ఆయన పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నేనింకా ఇక్కడే ఉండి ఆయన మరింత ఇబ్బంది పెట్టలేను. ఆయనకి నిజం చెప్పేశాను కాబట్టి నేనిక బయలుదేరుతాను. సరే, మీ ఇష్టం. నా కారులో డ్రాప్ అవ్వండి. అలాగే వెళ్ళొస్తానండి. మీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడిగే పని. ఎంత కావాలన్నా ఇచ్చేవాడిని. ఇలా ఆఫీస్ డబ్బు ఎవరికి తెలియకుండా తీసుకెళ్తే దొంగతనం చేసినట్టయింది. ఆఫీస్ అంతా అల్లరల్లరైంది. పరువు ప్రతిష్టలకు ప్రాణాలు దారిపోసే మా అమ్మా నాన్న రాబోయే కోళ్ళు ఇలాంటి పని చేసిందంటే భరించలేరు. నాకేం చేయాలో పాల్పోవడం లేదు. ఏంటి మీరు మాట్లాడేది? డబ్బు నేనే తీశానని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవడం కాదు, సాక్ష్యాలతో సహా రుజువైంది. ఇక మీరు నటించనక్కర్లేదు. నటనా? అవును, నటనే. కాక దీన్నేమంటారు? ఇన్ని రోజులుగా ఎంతో అమాయకత్వాన్ని, సిన్సియారిటీ నటించి ఆఖరికి మీరు చేసే పనిదా? మీకు డబ్బు అంత అవసరం ఉంటే నాకు ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇలా కక్కుతు పడ్డం దేనికి? నేను కకృతి పడ్డానా? మీరేనా ఈ మాట అనేది? మీ ఆఫీసులో డబ్బు నేను తీస్తానా? అసలు ఈ ఊహ మీకెలా వచ్చింది? ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తారా? ఎవరో ఏదో చెప్పలేదు. ఈ ఆఫీసులో పనిచేసేవాళ్ళు మీ సొంత మనుషులు ఇదంతా చెప్పారు. చెప్పడం కాదు, అంతా ప్రూవ్ చేశారు. మీ ఇంటి రూపాయి కూడా మా ఇంటికి రాకూడదనే ఉద్దేశంతో మా అన్నయ్యని వెంటనే మీకు లోన్ తిరిగి ఇచ్చేయమన్నాను. అతను ఆ పని చేసేదాకా నేను నిద్రపోలేదు. ఇంతకాలంగా నీతి నిజాయితీని నమ్ముకొని నిప్పులాగా బతుకుతూ వచ్చాను. డబ్బుకి కక్కుర్తి పడేదాన్ని అయితే ఇంతకు ముందు ఎన్నెన్నో సార్లు ఎన్నో రకాలుగా ఆ పని చేసుండేదాన్ని. చావనైనా చస్తాను గాని ఇలాంటి నికృష్టమైన పనులు నేనెప్పుడూ చేయను. నా మీది నింద పడినందుకు కాదు,
మీరు ఈ మాట నమ్మినందుకు నాకెక్కువ బాధగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. నన్ను మీరు దొంగ అంటున్నారా? డోంట్ యు నో మీ? నా గురించి అన్నీ తెలుసన్నారు. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారన్నారు. పెళ్లి చేసుకోమని నా చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఇలా నా గురించి మీరే ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇప్పుడు మీ నిజ స్వరూపం బయటపడింది కాబట్టి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. ఇంతకు ముందు మీ నటంతో మమ్మల్ని అందరినీ మైమరిపించి పురిపించారు. నేనేనాడు మీ డబ్బు కోసం, మీ ఆస్తి కోసం మీ వెనకాల తిరగలేదు. దొంగతనం చేసింది కాక ఇంకా మీరింత నిర్భయంగా మాట్లాడుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్. అవును, మీకెంత గుండె ధైర్యం లేకపోతే ఈ ఆఫీసులో ఇంతకాలంగా మమ్మల్ని అలా నమ్మించగలిగి ఉండేవాళ్ళు. నాకు అనవసరంగా ఎవరి మీద నిందలేయడం ఇష్టం ఉండదు. మీరు చేసిన పని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. ఏవో సాక్ష్యాధారాలు? ఎవడో ఏదో అన్నాడని నమ్మేయడమేనా? ఎవరో అనలేదు, సాక్షాత్ మీ అన్నయ్యే మీరు దొంగ అని తేల్చి చెప్పాడు. నువ్వా? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అడుగుతోంది. అసలు నేను ఇక్కడ ఉంటున్నాను నీకెవరు చెప్పారు? నేను నేను మీరు 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 ఇక్కడ ఉన్నారని అసలు నేను ఇక్కడికి ఏంటి ఇక్కడికిక్కడే కొత్త కథ అల్లడానికి ప్రయత్నిస్తున్నావా? నేను నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను నన్ను ఇక్కడ సన్నుత గారు పిఏగా అపాయింట్ చేశారు. నిన్నిక్కడ పిఏగా అపాయింట్ చేశారా? అవును. ఆవిడ అపాయింట్ చేస్తే మాత్రం నువ్వెలా జాయిన్ అయ్యావు? అయినా నీకెంత ధైర్యం? ఇంత జరిగినా కూడా నాకు ఎదురుపడ్డా నువ్వు సాహసించావు అనమాట. అవునులే, అంత నీచంగా ఆఫీస్ డబ్బు కాజేసిందనివి నువ్వు ఇలాంటివన్నీ ఎందుకు పట్టించుకుంటావు? నీకు డబ్బే ప్రధానం. ఎంతమంది చీకొడుతున్నా, కాదు పొమ్మంటున్నా, నువ్వు అనుకున్నది సాధించేదాకా అక్కడే తిష్ట వేస్తావు. ఆగు. ఏంటది? పాలు మేడం మీకు ఇవ్వమన్నారు. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? అవునులే, నీలాంటి దొంగలకి మనుషుల వైపు చూస్తూ మాట్లాడడం అలవాటు ఉండదు కదా. చేసిందంతా చేసి ఇప్పుడు ముఖం చాటేస్తే సరిపోతుందా? నీకెంతకు ముందైతే నేను ఇక్కడ ఉంటున్నాను తెలిసి ఉండకపోవచ్చు. ఐ విల్ గివ్ యూ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు ఆ విషయం నీకు తెలిసి వచ్చాకైనా ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అవునులే, నువ్వు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావు. నీకు ఇలాంటివన్నీ ఒక లెక్క. ఎంత జరిగినా మళ్ళీ పాల గ్లాస్ పట్టుకుని ఈ గదిలోకి వచ్చావు. ఆడదానివి, నీకెంత సిగ్గులేంతన పనికిరాదు. వాళ్ళకి చెప్పు, వెంటనే వెళ్ళిపోమను. ఆవిడ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఆవిడ ఇంకొక నిమిషం ఇంట్లో నిలబడి ఉన్నా నేను భరించలేను. ఏం చేస్తానో నాకే తెలీదు. మీరు నాకేం చెప్పొద్దు. వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. ఈ పెళ్లి జరగదు, జరగదు కాక జరగదు. ఆ అమ్మాయి గురించి మర్చిపో. ఇంకెప్పుడు వీళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. ఎందుకు ఏంటని నన్ను అడగొద్దు. జస్ట్ ask them to get out from here. I don't want to see their dirty faces. అలాంటి బజార్ మనుషుల మెంబర్స్ నీ క్లబ్ లో నన్ను జాయిన్ కమ్మని అడగడానికి నీకెంత ధైర్యం? ఆవిడి గారితో పాటు ఆవిడ బాయ్ ఫ్రెండ్, అదే శ్రీమాన్ రమేష్ గారు, ఆయనకు కూడా ఈ క్లబ్ లో మెంబర్షిప్ ఉందా? ఆవిడెవరో నీకు తెలుసా? పెళ్లి కాకుండానే తల్లి అయిన మహాపతివ్రత. తాళి కట్టించుకోకుండానే
శ్రీమాన్ రమేష్ గారిని తన భర్తగా ఉంచుకున్న పావన చరిత్ర. వాళ్ళ విచ్చలవిడి వ్యవహారాలకి ఈ క్లబ్ వేదికగా మారింది. మిగతా మెంబర్లు కూడా ఇలాంటి వాళ్ళేనా? ఇలాంటి చోటికి మాలాంటి కల్చర్డ్ పీపుల్ ఎలా రాగలుగుతారనుకుంటున్నావు? తోలు కప్పుకున్నంత మాత్రం నక్క పులైపోతుందా? ఖరీదైన చీరలు, నగలు, శాలువాలు, కూలింగ్ గ్లాసులు ధరించినంత మాత్రాన మీలాంటి వాడికి కల్చర్ అలవడుతుందా? అదొట్టి భ్రమ మాత్రమే. కనకపు సింహాసనం మీద సురకాన్ని కూర్చోబెట్టినంత మాత్రాన దాని బుద్ధి మారుతుందా? మారదుగాక మారదు. చీప్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాడికి చీప్ బుద్ధులే ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. కుక్కతో ఒక వంకర సామెతలాగా వాళ్ళ బతుకులు ఎప్పటికీ అంతే. తమలాంటి ఆడవాళ్ళ కంపెనీ బాధ్యతలు చేపడితే దానికి అసలు పరువు మర్యాద మిగులుతాయా? అసలు మనుగడే ఉండదు. అసలు ఇది కంపెనీయే కాదు, మీలాంటి వాళ్ళ విచ్చలవిడితనానికి వేదికగా మారిన ఓ క్లబ్బు. 1 minute. మీరు మీ గంభీరోపన్యాసం మొదలుపెట్టే ముందు నేను చెప్పేది వినండి. తమరు చాలా కొత్త కొత్త వెంచర్స్ గురించి మీ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఇప్పుడున్న కంపెనీకే దిక్కులేదు. ఇప్పుడు ఈ కొత్త వెంచర్స్ అన్ని తలకెత్తుకోవడం దేనికో. అయినా మీలాంటి వాళ్ళు ఇలాంటి వెంచర్స్ గురించి ఆలోచించడం హాస్యాస్పదం. కష్టపడి సంపాదించిన డబ్బుని షేర్ హోల్డర్స్ మీకు అప్పగిస్తే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం బాధ్యతారాహిత్యం అనిపించుకుంటుంది. ఇప్పటిదాకా చేసిన నిర్వాహకం చాలు. ఇక మీ వల్ల ఏమీ కాదు. ఉన్న కంపెనీని నడిపే సామర్థ్యమే మీకు లేదని ఎప్పుడో తేలిపోయింది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి షేర్ హోల్డర్స్ అందరూ చీకొట్టేలోగా మీ పదవికి రాజీనామా చేసి ఇంటి దగ్గర కూర్చుని ఏ బుట్టలు అల్లుకోవడమో బట్టలు కుట్టుకోవడమో చేసుకోండి. మీకు అదే ఎక్కువ. తగుదునమ్మా అంటూ కంపెనీ మేనేజ్మెంట్ వెలగబెట్టడానికి బయలుదేరొద్దు. మీలాంటి వాళ్ళు అలా చేస్తే అమాయకులు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతారు. ఓ కంపెనీ కుంటుపడితే ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోతారు. ఇప్పటిదాకా మీరు తీసుకొచ్చిన నష్టాలు చాలు. ఇకనైనా కళ్ళు తెరిచి మేమందరం చీకొట్టేలాగా మీ మానాన్ని మీరు మర్యాదగా రాజీనామా చేయండి. నా వల్ల కాదు అని నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమాలితే నీ మీద జాలితో నేను ఆ పని చేస్తాను. వీళ్ళందరూ ఎదురుగా ఆ పని చేయలేకపోతే ప్రైవేట్గా వచ్చి నాకు పాదాభివందనం చేసినా సరిపోతుంది. నీకే నీత జాత, పరువా, మర్యాద, పదవి కోసం డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తావు. అలాంటప్పుడు నా కాళ్ళు పట్టుకుంటే మాత్రం నీకు పోయేదే ఉంటుంది. మరీ అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీకు ఇలాంటివన్నీ మామూలే కదా. నేను చెప్పినట్టు చేసేయి. వెళ్ళిరామ్మా. అసలు నువ్వు రావాల్సిన చోటు కాదు ఇది. ఇప్పటికైనా నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. వెళ్ళు, ఇంటికెళ్ళి వంట పని చేసుకో. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంత జరిగినా నీకు ఇంకా అహంకారం తగ్గలేదు. అది కూడా ఇంకెన్నాళ్ళులే. నువ్వు తప్పకుండా నా దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చి తీరుతావు. సుప్రతిక విషయంలో నాకు మొదటి నుంచి ఉన్న అభ్యంతరం ఇప్పుడు కూడా ఉంది. తండ్రి ఎవరో తెలియని ఓ మనిషిని ఈ ఇంటికి కోడలుగా నేను తీసుకురాలేను. నేను సంప్రదాయాలకి గౌరవాలకి చాలా విలువిస్తాను. ఈయన సుప్రతిక చాలా ఏళ్ళు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో నిర్లజ్జగా ఉంటూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అందరూ నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు. నీ ప్రవర్తన కానీ సమత ప్రవర్తన కానీ నాకు మొదటి నుంచి నచ్చేది కాదు. నీ కోరికలేవి తీరవు. నువ్వు రమేష్ రోడ్డు మీద పడే రోజు దగ్గరలోనే ఉంది.